పైల్స్‌లో మనం హార్డ్‌లీ ఒక 1 వీక్‌లో కంప్లీట్‌గా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. రెక్టల్ పాలిప్స్, తర్వాత పైలోనైడల్ సైనస్ ఇవన్నిట్లో కూడా మనకు మినిమల్ టైం అనేది పట్టే అవకాశాలున్నాయి. ఎప్పుడైతే దీన్ని ప్రాపర్‌గా చేస్తే. కాబట్టి ఇలాంటి అపోహ లేకుండా అందరూ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు క్షారసూత్ర ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మరి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ ఫుడే తీసుకోవాలి. తర్వాత అలోపతి మెడిసిన్ అయితే డయాబెటిక్‌కి, బీపీకి, షుగర్‌కి కావాల్సిన మెడిసిన్ వాడుకోవద్దు అని కూడా రకరకాల అపోహలుంటాయి. అది కూడా రాంగ్ అండి. డెఫినిట్‌గా క్షారసూత్ర ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మీకు ఉన్న వేరే వ్యాధులకు సంబంధించిన అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ గాని డెఫినిట్‌గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్ కూడా అది మీ యొక్క వ్యాధి కోసము ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటిదంటే ఇప్పుడు మీకు ఫిషర్ వచ్చింది. ఎందుకొచ్చింది? మీరు ఎక్కువగా ఆహ్, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి డెఫినిట్‌గా ఫిషర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు లైట్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో స్పైసెస్, మసాలా, నాన్ వెజ్ డెఫినిట్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్షారసూత్రతో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా మీరు స్పెసిఫిక్‌గా ఏవి తినకుండా జస్ట్ ఫ్రూట్స్ తినడము, ఏదో రైసే తినడము అలా లేకుండా డైట్‌లో సింపుల్‌గా రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో స్పైసెస్ గానీ, మసాలా గానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్ గానీ, నాన్ వెజ్ గానీ ఇవి అన్నిటి వల్ల మలద్వారానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. కాబట్టి దీన్ని మీరు సింపుల్‌గా అవాయిడ్ చేస్తే మీరు డెఫినిట్‌గా క్షారసూత్ర ట్రీట్మెంట్‌ను హ్యాపీగా చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.